ఇంటికి ఎవడి కారుమూరి వెంకటరెడ్డి అంటే వార్తలు వస్తున్నాయి. చుండూరులో దళితులను చంపిన హంతకుల్లో ఒక హంతకుల కుటుంబం అంటది. అలాంటి వాడికి ఎలా ఇస్తాడు జగన్ రెడ్డి అని కొద్దిమంది పాపం అమాయకంగా అడుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు క్లియర్ గానే ఉన్నాడు. చుండూరు హంతకులు ఒకటే కదండి, ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు చేసిన ప్రతి ఒక్కరు ఏ పార్టీలో ఉన్నాడో ఒకసారి మీరు చూడండి. రాష్ట్రాన్ని కుదిపేసిన రామచంద్రపురం శిరోమండలం కేసు, దానిలో శిక్ష పడిపోయిన తోట త్రిమూర్తులు గారు ఏ పార్టీలో ఉన్నారు? వైసీపీ. అలాగే ఒక దళిత డ్రైవర్ ని చంపి ఆ శవాన్ని తీసుకెళ్లి గర్భిణి అయిన వాళ్ళ భార్య దగ్గర బారేసి నీ దిక్కున్న చోట చెప్పుకోపో అని చెప్పిన అనంతబాబు ఏ పార్టీలో ఉన్నాడు? అదే వైసీపీ పార్టీ. సీతానగరంలో ప్రసాద్ అనే ఒక దళిత యువకుడికి శిరోమణనం చేసి రాష్ట్రపతి కూడా స్పందించారు, బాబు కేసు పెట్టండి అన్నా సరే పెట్టకుండా అందులో ఉన్న నిందితుడైన జక్కంపూడి రాజా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? వైసీపీ పార్టీ. డాక్టర్ సుధాకర్ గారి విషయం ప్రపంచం అంతా స్పందించింది. డాక్టర్ అంత దారుణంగా పిచ్చోని చేసి చంపుతారా? దానికి కారణం ఒక లోకల్ ఎమ్మెల్యే పెట్ల ఉమా గణేష్ ఏదో సంథింగ్ పేరు ఉంది, అతను ఏ పార్టీలో ఉన్నాడు? అదే వైసీపీ పార్టీ. రావులపాలెంలో అంబేద్కర్ గారి ఫోటో ఎంగిల్ ప్లేట్ల మీద వేస్తారా అని ప్రశ్నించిన కారణంగా 18 మంది దళిత యువకుల్ని నిష్కారణంగా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించిన చెర్ల జగ్గిరెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? అదే వైసీపీ పార్టీ. దళితుల మీద ఈ నేరాలు చేసిన వాళ్ళందరికీ పెద్ద పెద్ద పదవులు ఇచ్చాడు జగన్ రెడ్డి. ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యాలే కదా. అయినా కూడా ఆ పార్టీలో ఉన్న కొంతమంది గొర్రెలకి ఇది అర్థం కాదు. గొర్రె కషాయం నమ్ముతుంది అంటే అది ఏదో సామెతేమో అనుకున్నాను, కానీ వైసీపీలో ఇప్పటికీ నమ్ముతున్న దళితులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు గొర్రెలే కదా. ఆ రోజున వైసీపీ గవర్నమెంట్ లో కాకినాడలో ఉన్న సిబిసిఎన్సి ప్రాపర్టీని కబ్జా చేయడానికి ప్రయత్నించింది ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని వైసీపీ ఎమ్మెల్యే కదా. అలాగే రాజమండ్రిలో ఉన్న ఏఎల్సి ఆస్తిని కబ్జా చేయాలని ట్రై చేసింది ఎవరు? ఏ జక్కంపూడి రాజా మనుషులే కదా. అంటే క్రైస్తవ ఆస్తులను కూడా పట్టపగలే కబ్జా చేయడానికి జగన్ రెడ్డి ప్రయత్నించినా కూడా లేదు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులకి ఏదో దిక్కు అండా కొండ అంటున్నారంటే మరి అలా అనేవాళ్ళని గొర్రెలు అంటే తప్పే ఉంది. ఎందుకంటే గొర్రెలు కషాయం ఉండే కదా నమ్ముతాయి. వీటన్నిటి మీద జగన్ కి వ్యతిరేకంగా 30 కేసులు భరించి జైలు భరించి రౌడీ షీటర్ ముద్ర వేయించుకుని అవమానాలు పడి అయినా కూడా జగన్ రెడ్డి మీద పోరాడితే రాజేష్ వాసన క్రైస్తవులకు ద్రోహి దళితులకు ద్రోహి అని అదే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తా ఉంటే ఇది అవునంటావా అని ఆలోచిస్తున్నారంటే కొంతమంది. మరి వాళ్ళ గొర్రెలు అనకపోతే ఏమనాలి? దళితులు 27 పథకాలు రద్దు చేశాడు. అంబేద్కర్ గారి విదేశీ విద్య పేరు తీసేసి ఇతని పేరు పెట్టుకున్నాడు. పీజీ స్టూడెంట్స్ కి ఇచ్చే స్కాలర్షిప్ ని రద్దు చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసేశాడు. ఎయిడెడ్ స్కూల్ తీసాడు. ఎలిమెంటరీ స్కూల్ నాచుని ఎన్నిట్లో కూడా ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలుగా చదివేది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే వెనకేసుకొచ్చే వాళ్ళని మరి గొర్రెలు అనకపోతే ఏమనాలి?